గుంటూరు జిల్లా ఇప్పటంలోని ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చెప్తున్నావమ్మా చెప్తా ఏం చెప్తా అయ్యో మీరు తర్వాత నాలుగు నుంచి వద్దాం అనుకుంటా ఉంటే అలా అయిపోయింది. చెప్తున్నావమ్మా ఇది బాబుకి నేనేం చేస్తున్నానంటే నా నెలకి 5,000 తను పంపిస్తాను. నేను పిఠాపురం ఇస్తున్నాను, తనకి 5,000 తనకి ప్రతి నెల వచ్చేస్తుంది. ఇదేమో ఇది మీకోసం మీరైనా ఇది ఎవరికైనా ఇచ్చేసారు పాపని పట్టుకుంటారు. బాబుకి అది ఇచ్చేవారు. ఎలా అయితే చెక్ ఇచ్చేస్తా. ఆ బాబు అకౌంట్ ఉందా? అకౌంట్ ఉందా? మనోజ్ అకౌంట్ ఉందా? నేను ఒక 1 లక్ష చెప్పారా? మీరు తెచ్చారా? మీకు మంత్లీ తనకి ఇది వస్తుంది. ఇది మీ లేకపోతే కూర్చొని ఇది ఎడ్యుకేషన్గా ఎవరికి ఇది మీ చదువుకి పెట్టుకోండి. అదేమో ఎవ్రీ మంత్ వస్తుంది మీకు 5 మీరు మేడం మీరు పొలం వెళ్ళా మీరు ఆరాయణ
అలా తీసుకొచ్చా అబ్బాయిన క్యాన్సర్ ఇంట్లో మరి నా పేరు నాకు పింఛన్ వచ్చింది ఇది పింఛన్ కూడా నేను చెప్తా గడ్డ ఉందా గడ్డ అలసి గడ్డ ఆపరేషన్ చేయమంటున్నారు మామూలుగానే చూసారు తీసి గడ్డ ఉందని చేయమంటున్నారు హాస్పిటల్ ఎక్కడ ఎన్ఆర్ఐ చేస్తావా హాస్పిటల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తాను. తీసుకెళ్ళి ఆపరేషన్ చేయకుండా గడ్డ మీద ఆపరేషన్ చేయకుండా పంపించేశారమ్మా కిట్టు ఇక పవన్ కళ్యాణ్ గుంటూరు పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, శాలిని, తాడేపల్లి మండలం ఇప్పటంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన చేశారు. నాగేశ్వరమ్మకి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటం రావడం జరిగింది. వైకాపా హయాంలో రోడ్డు విస్తరణ పేరుతోటి జనసేన కార్యకర్తల ఇళ్లు, ప్రహరీలు తొలగింపు చేశారు. ఈ నేపథ్యంలో అప్పట్లో ఇప్పటంలో పర్యటించి బాధితులకు అండగా ఉంటాను, బాధితులకు భరోసా కల్పిస్తాను అనే విధంగా మాత్రం మాట ఇచ్చిన ప్రకారం, వాళ్ళకి ధైర్యం చెప్పిన ప్రకారం మాత్రం ఎన్నికల్లో గెలిచిన తర్వాత తప్పనిసరిగా నువ్వు మా హామీ ఇచ్చేసావు, ఇక్కడ రావాలి, మాతో మాట్లాడాలి, మా సమస్యలు కూడా గోడు వెళ్ళబుచ్చుకునేది విషయం చెప్పే విషయంలో కూడా ధైర్యం చెప్పారు. కాబట్టి మళ్ళీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత రావాలని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం మాత్రం మళ్ళీ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఉద్దురాలు నాగేశ్వరమ్మకి రూ. 50,000 రూపాయలతో పాటు మానవుడికి ₹1,00,000 ఆర్థిక సాయం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఇప్పటం గ్రామం మాత్రం చూసుకుంటే గతంలో చూసుకుంటే మాత్రం నాకెంతో ఇక్కడ ఎన్ని విధాలు మాత్రం బాగా ఇక్కడ కొన్ని విషయాల్లో కూడా నేను సంతృప్తి కరం వ్యక్తం చేస్తున్నాను. దీంతో పాటు చూసుకుంటే మాత్రం ఇక్కడ అభివృద్ధి చేసే దిశగా మాత్రం అడుగులు ముందుకు వేస్తాను. దీంతో పాటుగా ప్రభుత్వం మాత్రం అన్ని విధాలుగా ఇప్పటం గ్రామానికి మాత్రం అండదండలుగా ఉంటుంది. ఇప్పటం గ్రామంలో కూడా సభ గతంలో ఏర్పాటు చేసిన ఇక్కడ సక్సెస్ చేసిన దానిలో భాగంగా కూడా చూసుకుంటే మాత్రం వీటన్నింటినీ కూడా ఇక్కడ మమేకమై ప్రజలతో కూడా నాకు చాలా అగ్రెసివ్నెస్ గా కూడా ఇక్కడ ఎంతో మంది కూడా నాకు సహకారం అందించిన పరిస్థితి నెలకొంది. వాటన్నింటినీ ఎప్పటికీ మర్చిపోలేదు. మరోసారి వస్తాను అని చెప్పేసి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడం గ్రామ ప్రజలకు చెప్పిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఎప్పుడం గ్రామ అభివృద్ధికి మాత్రం తన వంతు సహకారం తప్పనిసరిగా అందిస్తాను. జనసేన కార్యకర్తలు స్ఫూర్తి నింపుతాను. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం మూడు పార్టీలకి కలిసి అడుగులు ముందుకు వేసే దిశగా, రాష్ట్ర అభివృద్ధి చేసే దిశగా మాత్రం జనసేన మాత్రం తప్పనిసరిగా అండదండలకి అందరికీ ఉంటుంది అని చెప్పేసి భరోసా ఇచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే వీరస్వామి, ఇప్పటం గ్రామంలో ఎంతమంది బాధితులు ఉన్నారు? మరి ఇక్కడ మనం చూస్తున్నాము, జనసేన కార్యకర్త నాగేశ్వరమ్మ ఇంటికే కేవలం డిప్యూటీ సీఎం విజిట్ చేశారా, లేకపోతే అక్కడ ఎంతమంది బాధితులు ఉన్నారో వారందరినీ కలిసే అవకాశం ఉందా? అంటే ప్రధానంగా చూసుకున్నట్టే మాత్రం ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం మాత్రం నాగేశ్వరమ్మ ఇంటికి రావడం జరిగింది. అక్కడ ఏదైతే వైఎస్పీ హయాంలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ మాత్రం తమ బాధితులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. వాళ్ళందరికీ న్యాయం చేసేది ఇస్తే మాత్రం ప్రభుత్వం మాత్రం అడుగులు ముందుకు వేస్తుంది, మీకు అందరికీ మాత్రం న్యాయం చేస్తానని చెప్పేసి ఒక భరోసా ఇచ్చారు. దీంతో పాటు చూసుకున్నట్టే మాత్రం కేవలం మాత్రం ఇప్పటికి రావడానికి కారణం గతంలో అక్కడ సభ నిర్వహించిన సమయంలో సభ సక్సెస్ చేసే విషయంలో కూడా ఇప్పటి గ్రామ ప్రజలు కూడా సహకారం అందించిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం 2-3 సార్లు కూడా అక్కడ ఇప్పడం గ్రామ ప్రజలు కూడా ఎక్కువగా జనసేన పార్టీని ఆదరించిన పరిస్థితి నెలకొంది. బాధితులకి సహకారం అందిస్తాను అని చెప్పి భరోసా ఇచ్చారు. దీంతో పాటు చూసుకున్నట్టే మాత్రం అన్ని కుటుంబాలు ఏదైతే ఉందో భరోసా ఇచ్చే విధంగా మరోసారి కూడా తప్పనిసరిగా ఇక్కడికి వస్తానని చెప్పిన పరిస్థితి నెలకొంది. వైశాలి, అదేదో ఇప్పుడే చేయొచ్చు కానీ మరోసారి ఎందుకంటే ఇక్కడ చూస్తే కేవలం జనసేన కార్యకర్తకు మాత్రమే ప్రయారిటీ ఇచ్చినట్టుగా అనిపిస్తా ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్టే అందరికీ భరోసా ఇచ్చాడు, బాధితులకు మాత్రం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు చూసుకున్నట్టే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు కలిసి వెళ్తున్నాయి. కాబట్టి ఇప్పుడు గ్రామ అభివృద్ధి కోసం ఏదైతే ఉందో చూసుకున్నట్టే మాత్రం అన్ని పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పిన పరిస్థితి నెలకొంది. కింది స్థాయితో కూడా వెల్లడించిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే జనసేనలో ఉన్న అగ్రనేతలతో కూడా ఇప్పటి గ్రామం మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాలి, ప్రత్యేకమైన దృష్టి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో పాటు
జనసేనకి అండదండలుగా ఇప్పటం గ్రామం కూడా నిలిచింది. అదే సమయంలో చూసుకున్నట్లయితే మాత్రం వీటన్నిటికీ ఇప్పటికి నాగేశ్వరమ్మకి ఇచ్చిన మాట ప్రకారం వచ్చాను, ఆ మాట ప్రకారం వచ్చి కూడా బాధితులు తమ గోడు వెళ్ళబోసుకున్న పరిస్థితి నెలకొంది. బాధితులతో కూడా చెప్పడం జరిగింది, మీకు భరోసా ఇస్తున్నాను, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాను, అదేవిధంగా పార్టీ ఆఫీస్కి ఎప్పుడైనా సరే మీరు రావచ్చును, కేవలం కోతవేట దూరంలో ఉంది పార్టీ ఆఫీస్ అని చెప్పేసి మీరు ఎప్పుడైనా రావచ్చును అని చెప్పేసి వాళ్ళకు ఒక సహకారం కూడా అందిస్తారని చెప్పేసి ఒక భరోసా ఇచ్చిన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.